చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. గడిచిన కాలం అంతట్లో ప్రభు మన ఎడల అపారమైనటువంటి ఆయన కృపను చూపించాడు. ఎన్నో సమస్యలు, ఎన్నో బంధకాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో రోగాలు, వీటన్నిటి మధ్యలో దేవుడు సజీవంగాను సురక్షితంగాను మన ఇంకల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన మహిమ కొరకు నిలబడ్డ మనం ఆయన మహిమపరిచే విధంగా ఈ ఉదయకాలం సిద్ధపడాలి. దేవుని బిడ్డలారా, నీ బలహీనతలు నువ్వు అలాగే పెట్టుకొని నీ చేతులెత్తి దేవుణ్ణి స్తుతిస్తే అది ఆయనకు అంగీకారం కాదు. నీ బలహీనతలు నువ్వు ఒప్పుకొని క్షమించమని వేడుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు నీ ఎడల ఎంతో సంతోషిస్తాడు. నువ్వు చేసేటటువంటి ఆరాధనను సంతోషంగా స్వీకరిస్తాడు. ప్రభు నీకు మేలు చేస్తున్నాడు. ఎక్కడ కూడా నీకు కొరత లేకుండా, ఎక్కడ కూడా నిన్ను విడిచిపెట్టకుండా దేవుడు ఎంతగానో నీ ఎడల కృప చూపుతూనే ఉన్నాడు. నువ్వు ఆయన్ని విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయేమో, కానీ నిన్ను ఆయన విడిచిపెట్టిన సందర్భాలు అయితే ఎక్కడా లేవు. ఒకవేళ దారి తప్పి పొరపాట్లు చేసి నువ్వు దుఃఖపెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయేమో, కానీ ఆయన నిన్ను దుఃఖపెట్టిన సందర్భాలు ఎంత వెతికినా దొరకవు. ఎందుకంటే ఆయన శోధించువాడు కాదు. ఓకేనా? కాబట్టి చిన్న ప్రార్థన ఎవరికి వారుగా వ్యక్తిగతంగా చేసుకుంటాం. అయ్యా, నాలో ఉన్న బలహీనతలు, నాలో ఉన్న అతిక్రమాలు, నాలో ఉన్నటువంటి చెడు నడత ఏదైతే ఉందో అది నీకు ఆయాసకరంగా ఉందని నాకు తెలుసు. అయ్యా, నేను ఇది విడిచిపెట్టలేకపోతున్నాను. ఎంతగానో ఎన్నోసార్లు ప్రార్థన చేశానయ్యా, విడిచిపెట్టలేకపోతున్నాను. దాని మీద నాకు విజయం దయచేనైనా, దాన్ని జయించి నైనా నీ ఎదుట నేను పరిశుద్ధుడిగాను నీతిమంతునిగాను నిలబడ్డానికి నాకు కృపనివ్వయ్యా అని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా? సంఘం అంతటికీ వేడుకుంటున్నాను. ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేయి. నువ్వు చేసేటటువంటి ఆ ప్రార్థన దూరమైనటువంటి దేవుణ్ణి నీకు సమీపంగా తీసుకొస్తుంది. సమీపంగా నువ్వు వెళ్ళేటట్టు చేస్తుంది. సమీపస్తునిగా నిన్ను చేస్తుంది. ఓకేనా? చిన్న ప్రార్థన నువ్వు చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ ఎడల కార్యం చేస్తాడు. నువ్వు చేసేటటువంటి స్తుతి ఏదైతే ఈ ఉదయకాలం ఉందో దాన్ని ఆయన ఎంతో సంతోషంగా స్వీకరిస్తాడు. ప్రార్థన చేయండి, దయచేసి ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. ఎవరి కొరకు వారు ప్రార్థించండి. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. కృప కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, గడిచిన కాలంలో నువ్వు మా పట్ల చూపిన కృప, ప్రేమ చాలా అమూల్యమైనవి తండ్రి. వాటిని అనుభవిస్తూ మేము ఎన్నో సమస్యల్లోనూ, ఎన్నో ఇబ్బందుల్లోనూ, ఎన్నో వ్యసనకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నైనా సురక్షితంగా ముందుకు వెళ్ళగలిగాం. నా ప్రభువా, మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు. అలాగే నాయనా, ఇదిగో మా జీవితంలో నీకు ఏది ఆయాసకరంగా ఉందో దానిని బట్టి నిన్ను క్షమించమని వేడుకుంటున్నాం. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పక్షాన నేను ప్రార్థిస్తున్నానయ్యా. మమ్మల్ని క్షమించండి తండ్రి, మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇదిగో నాయనా, ఈ ఉదయ కాలమున నిన్ను స్తుతించడానికి సిద్ధపడి వచ్చాం ప్రభువా. మా స్తుతి నీకు అంగీకారంగా ఉండాలని ఆశపడుతున్నామయ్యా. దయచేసి మా స్తుతిని ప్రభువా మీరు అంగీకరించండి. మాలో ఉన్న ప్రతి దోషము, ప్రతి అపవిత్రతను కడిగి వేసి పవిత్రపరిచి ఇక ఎన్నడూ అటువైపు మేము వెళ్లకుండా కంచి వేసి అయ్యా, ఈ ఉదయ కాలమున నైనా నీ సన్నిధిలో స్తుతించడానికి మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాను. మేము స్తుతిస్తుండగా మా స్తుతి నీకు అంగీకారంగా స్వీకరించమని వేడుకుంటున్నాము. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఓకే అండి, అందరం కలిసి మరొక చక్కటి కీర్తనతో ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. అందరం కలిసి మరొక చక్కటి కీర్తనతో ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. ఎంత మంచి దేవుడవు యేసయ్యా, ఎంత మంచి దేవుడవు యేసయ్యా అనే పాట పాడుతూ ప్రభుని మహింపరచుకుందామండి. చప్పట్లు కొడుతూ వినపడాలి, మీ చప్పట్లు వినపడాలి.
ఆత్మతో సత్యముతో యేసయ్య నామాన్ని ఆరాధించుకుందాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఘోరమైన పాపముతో అతి ఘోరమైన స్థితిలో పడి ఉన్న మనలను దేవుడు ఎంతో ప్రేమతో క్షమించి పైకి లేపాడు. ఈరోజు పాపులుగా కాక పరిశుద్ధులుగా మనం పిలువబడుతున్నామంటే అది దేవుని కృప మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఘోర పాపినైనా నేను యేసయ్యా దూరంగా పారిపోగా. అవును తండ్రి. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. థ్యాంక్ యూ జీసస్. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, అందరూ పాడాలండి, అందరూ నోరు తెరిచి పాడాలి. ఎంత మంచి దేవుడవేసయ్యా, తెలిసిన పాట కాబట్టి. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. నా అనుకున్న వాళ్ళందరూ నిన్ను విడిచిపోయారని బాధపడుతున్నావా? అనేక రకాల ఇబ్బందులకు నీ అనుకున్న వాళ్ళే నిన్ను గురి చేస్తున్నారని ఏడుస్తున్నావా? ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను త్రోసివేసినా, ఎవరు నిన్ను అక్కరలేదనుకున్నా నీ సృష్టికర్త అయిన దేవునికి నువ్వు కావాలి. నిన్ను ఎంతగానో ప్రేమించి తన ప్రాణం పెట్టిన యేసయ్యకు నువ్వు కావాలి. ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఆయన ఎన్నటికీ విడిచిపెట్టడు, మరెన్నటికీ నిన్ను వదిలిపెట్టడు. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. యేసయ్యా నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను. అవునయ్యా.
చప్పట్లు కొడదామండి. ప్రభు మనకు 2 చేతులు ఇచ్చాడు. మనకు 2 చేతులు దేవుడిచ్చాడు. అది వాస్తవం అయితే, 2 చేతులు నువ్వు కలిగి ఉన్న మాట వాస్తవం అయితే, ఆ 2 చేతులతో మన ప్రభుని మహిమపరుచుకుందాం. అయ్యా, యేసయ్యా, నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా మేము ఈ లోకంలో బ్రతకలేము తండ్రి. ఏనాడైనా నాయన మేము నిన్ను విడిచిపెట్టామేమో, మీరెన్నడూ మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. విడువక ప్రేమిస్తున్న దేవుడవు, మరువక ప్రేమిస్తున్న దేవుడవు. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. అవునయ్యా, నీవు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నా దేవా, ఎప్పుడైనా నన్ను విడిచితివా? లేదు తండ్రి. నన్ను విడువలేదు యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం. నా దేవా, ఎప్పుడైనా నన్ను విడిచితివా? నన్ను విడువలేదు యేసయ్యా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రైజ్ అల్లాహ్, ప్రైజ్ అల్లాహ్. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరం కలిసి పాడుదాం. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. పెద్దగా పాడదాం. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఇది వాస్తవమైతే, వాస్తవమైతే నా చింతలన్నీ పెద్దగా పాడదాం. పెద్దగా గొంతెత్తి పాడదాం. చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రభునందు నా ఆనందిస్తాం. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. Glory, glory. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నమ్మిన వాళ్ళు, ఎంత మంచి దేవుడవేసయ్యా. నమ్మిన వాళ్ళు ఆత్మతో సత్యముతో నా దేవుని ఆరాధిద్దాం. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అనుభవించిన వారు, నా చింతలన్నీ తీరేనయ్యా దేవుని నిన్ను ప్రేమను, చేరగా. దేవుని కృపను ఎంత మంచి అనుభవించిన వారు, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. స్తోత్రం నాయనా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రభుని స్తుతించండి, ప్రభుని నా స్తుతించండి. చింతలన్నీ తీరేనయ్యా యేసయ్య నిన్ను నామాన్ని ఆరాధించండి, చేరగా. ఆరాధించండి, ఎంత ఆరాధించండి. మంచి దేవుడవేసయ్యా. మరింత గొప్పగా, మరింత నా ఎక్కువగా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి హల్లెలూయా, దేవుడవేసయ్యా. హల్లెలూయా, నా హల్లెలూయా. చింతలన్నీ తీరేనయ్యా స్తోత్రమయ్యా, నిన్ను చేరగా. తండ్రి. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోరమైన పాపములో పడి ఉన్న నా మమ్మల్ని చింతలన్నీ అయ్యా, మీరు పైకి తీరేనయ్యా రావదీసిన నిన్ను దేవుడవయ్యా. చేరగా. ఎంత మంచి నానుకున్న వారందరూ మమ్మల్ని దేవుడవేసయ్యా. నా విడువక ప్రేమిస్తున్నటువంటి దేవుడవయ్యా. నిన్ను చేరగా. అయ్యా, నీకు వందనాలు. ఎంత మంచి యేసయ్యా, నీకు దేవుడవేసయ్యా. వందనాలు ప్రభువా. నా ఈ లోకమంతా మమ్మల్ని దూరం పెట్టిన, నిన్ను చేరగా. మమ్మల్ని ఏనాడు దూరం పెట్టిన దేవుడు మీరయ్యా. దేవుడవేసయ్యా. స్తోత్రములు రాజా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి పరిశుద్ధత
మమ్మల్ని ధరింపజేసిన దేవుడు అయ్యా నీవు. నిన్ను చేరగా స్తోత్రములు నాయనా. అయ్యా 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 నీకు స్తోత్రం స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దూరాభారమైనప్పటికీ అనుదినము మా ప్రార్థనల్లో మీరుంటారు. ప్రతి కుటుంబం గురించి ప్రార్థిస్తూ ఉంటాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. అనేక అడవి ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్నాం. చాలా రిమోట్ ప్లేసెస్, ఆటోలు కూడా వెళ్ళనటువంటి ప్రదేశాలకు నడిచి వెళ్ళి కొండలెక్కి దిగాలి. అక్కడ ఆ ప్రాంతాల్లో మేము పనిచేస్తూ ఉన్నాం. దేవుని కృప. ఈ కొండలెక్కి దిగటం వలన కాళ్ళు బలపడిపోతాయి, ఆరోగ్యం బాగా వస్తుంది. ఎక్సర్సైజ్. దేవుని కృప. మెళకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ పూర్తి చేయాలి, ప్రేమతో చేయుడు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం. అన్ని 5 అంశాలు చెప్పలేం, కానీ ఆ మొదటి భాగం మెలకువగా ఉండుడి. ప్రభు అనేకసార్లు చెప్పారు, మెలకువగా ఉండుడి. ప్రభు చెప్పటమే కాదు, అపోస్తుల చేత కూడా ఈ మాట వ్రాయించారు, మెలకువగా ఉండుడి. ఈ మెలకువగా ఉండుడి అనేటువంటి పదం భిన్నమైనటువంటి అర్థాలు ఇస్తుంది. ఎలాగంటే, ఒక తల్లి తన పసిబిడ్డను ఉయ్యాల్లో వేసి కొంచెం నిద్రపోయిందాక ఉయ్యాలు ఊపి, ఆ బిడ్డకి నిద్ర పట్టిన తర్వాత ఇక వంటగదిలోకో బాత్రూంలోకో బాల్కనీలోకి వెళ్ళి బట్టలకు సోపు పెట్టడం, వంట పనులు చూడటం, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఇంటిలో ఎక్కడ తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈమె యొక్క 99% మనసు ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడ చెప్పండి, ఉయ్యాల దగ్గర ఉంటుంది. చిన్న శబ్దమైనా సరే, పిల్ల ఏడ్చినా మూలిగినా, చిన్న శబ్దం, చుట్టుకుమనే చిన్న శబ్దం వచ్చినప్పటికీ వెంటనే ఆ ఉయ్యాల దగ్గర హాజరై ఆ పిల్ల యొక్క అవసరతను తీర్చుతుంది. ఇది ఒక రకమైనటువంటి మెలకువ. దీని యొక్క పరమార్థం ఏంటంటే, లోకములో భౌతికమైనటువంటి పనులు ఎన్నో ఉంటాయి మనకి. అంతేకాదు మన వ్యక్తిగత పనులు, కుటుంబ పనులు, వీటిల్లో మనం తలమునకలైనప్పటికీ కూడా దైవ సంబంధమైనటువంటి పనులకు వెంటనే హాజరై మనం ప్రభు యొక్క కార్యాల్లో కూడా మన యొక్క వంతు పని మనం చేస్తూ ఉండాలి. అందువల్ల ఎంతగానో మనం దీవించబడతాం. ఎందుకంటే అనేక సార్లు కొండల్లో కోనల్లో అరణ్యాల ద్వారా ప్రయాణించి ఆ ఫిలిప్పి పట్టణానికి చేరి రాత్రి మగళ్ళు కష్టపడి సువార్త ప్రకటించి ఒక పెద్ద సంఘాన్ని కట్టాడు పౌలు గారు. వాళ్ళంతా బాగానే భక్తిలో ఉన్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, వాక్య ప్రకారం బాగానే ఉంటున్నారు, కానీ వారు దేవుని కార్యాలు పట్టించుకోవట్లేదు. అందువల్ల పౌలు గారు ఒక మాట అన్నాడు వాళ్ళతో. అదేంటంటే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ క్రీస్తు కార్యములను చూడని. 2వ అధ్యాయం 21వ వచనం. అంతా బాగుందయ్యా, మీరు అంతా బాగుంది, కానీ ఏ ప్రభు అయితే మీ కొరకు రక్తం కాచాడో, ప్రాణం పెట్టాడో, రక్షణ తీసుకొచ్చాడో, ఆయన పనుల్లో కూడా కొంచెం మీరు పాలు పంపులు పొందాలనేటువంటి భావంతో ఆ మాట రాశాడు, దుఃఖంతో రాశాడు. నేను ఒక్కడిని పనిచేస్తే చాలదు, మీరందరూ కూడా క్రీస్తు కార్యాల్లో పాల్గొనాలి. ఈ రోజున మరి దక్షిణ కొరియాలో 10 లక్షల మంది కంటే ఎక్కువ సంఘం కట్టాడు పాల్ యాంగ్ చౌ గారు. ఆయన ఒక్కడి కృషి కాదు, ఖాళీ సమయాల్లో డ్యూటీలకు వెళ్ళొచ్చి వాళ్ళు కొండ ప్రాంతాలకు వెళ్ళి గ్రూపులుగా వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉంటారంట, మోకాళ్ళు వేసి.
ప్రభువా ఈ కొరియా అంతా రక్షింపబడాలి, కొరియా అంతా రక్షింపబడాలి. కనుక సేవకుని యొక్క పనే కాదు, సువార్త పరిచర్య భారం సంఘానికి కూడా ఉండాలి. ఒకానొక సమయంలో ఆది అపోస్తలుల కాలంలో యెరూషలేములో సంఘం చక్కగా నడిపిస్తున్నాడు పేతురు గారు. ఆ సమయంలో సాతాను ఏం చేశాడంటే సంఘాన్ని ఎలాగైనా పాడు చేయాలి అని యూదులను రేపాడు. ఈ యేసెవరు, మనకు యెహోవా కదా దేవుడు, ఏదో పాత అంగి వేసుకొని తిరుగుతూ నేను మెస్సీను, రాజుగారి చక్రవర్తి గారి కొడుకుని, దేవుని కొడుకుని చెప్తున్నాడు అని చెప్పేసి యూదులు అస్సలు యేసుని పట్టించుకోలేదు. సంఘాన్ని ఎలా పాడు చేయాలని చెప్పేసి యూదులను రేపితే సంఘానికి చాలా గొప్ప హింస కలిగిందంట. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. అపోస్తలులు తప్ప, అపోస్తలు అంటే ఎవరు? గట్టిగా అదే అపోస్తలుని ఎవరు పేరు పెట్టారు వాళ్ళకి? లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం చదవాలి వెంటనే. లూకా 6:13. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపొస్తలులు అని పేరు పెట్టెను. 12 మంది తప్ప మిగతా క్రైస్తవ సంఘం అంతా కూడా చల్లా చెదరైపోయారు. ఆ ఊరు ఈ ఊరు చల్లా చెదరైపోయారు. ఇక ఈ అపవాదికి పట్టలేనంత సంతోషం వచ్చేసింది. సంఘాన్ని పాడు చేసేసాన్ని, సువార్త పాడైపోయిందని చెప్పేసి వాడు విర్రవీగుతున్నప్పుడు దేవుడు దాన్ని ఎలా మలిచాడంటే 8వ అధ్యాయం 4వ వచనం. అక్కడే 8వ అధ్యాయం 4వ వచనం అపోస్తల కార్యం 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు ఎవరు? వాళ్ళు చెదరిపోయింది సేవకుల సంఘమా? చెప్పాలి సంఘస్థులు. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. చూసారండి సంఘం ఎంత బాధ్యత కలిగి ఉంది. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే అప్పటి వరకు యెరూషలేము పట్టణానికి పరిమితమైనటువంటి దేవుని వాక్యము ఇప్పుడు అనేక ప్రాంతాలకు అది విస్తరించింది. దేవునికి మహిమ కలిగింది. కనుక సంఘానికి బాధ్యత ఉండాలా, భారం ఉండాలి, ప్రార్థన జీవితాలు కలిగి ఉండాలి. ఈరోజు మెళకువగా ఉండుడి అనేటువంటి అంశాన్ని మనం స్టడీ చేస్తూ ఉన్నాం. ఒక కోటనో, ఒక నగరాన్నో, ఒక గ్రామాన్నో, ఒక పట్టణాన్నో అప్పగించినటువంటి సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఈ సెక్యూరిటీ గార్డ్, కాపలా కాచేటువంటి వ్యక్తి, తనకు అప్పగించబడినటువంటి సంస్థను తన డ్యూటీ టైంలో అప్రమత్తంగా ఉండి శత్రువు ప్రవేశించకుండా, దొంగ ప్రవేశించకుండా ఎంత జాగ్రత్తగా కాపాడతాడో దాన్ని కూడా ఒక మెళకువ అంటారు. అలాగే మన యొక్క వ్యక్తిగత జీవితం, సంఘ జీవితం, కుటుంబ జీవితాలు దేవుని పరిధిలో ఉండేటట్లుగా, అపవాది సంబంధులు, ఈ దురాత్మలు ప్రవేశించకుండా ఉండేటట్లుగా మనం ఒక ప్రార్థన అనేటువంటి కంచెను కట్టేసేయాలి సంఘానికి, కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి. ఇది ఒక మెళకువ. రైతు ధాన్యాన్ని తీసుకొని వచ్చేసాడు. పచ్చి ధాన్యం బాగా గ్రౌండ్లో ఆరబోసాడు. ఏదో పని మీద 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళాడు, ఏదో పనుల మీద. సడన్గా మబ్బులు వచ్చేసినాయి ఆకాశంలోకి. మబ్బులను చూశాడు. ఏం చేస్తాడు? మబ్బులను చూసి వెంటనే ఇంటికి ఎంత త్వరగా రావాలో అంత త్వరగా వచ్చి ఆ ధాన్యం అంతటిని గోనెల్లో పోసేసి లోపల భద్రపరుచుకుంటాడు. ఇదొక మెళకువ.
దీన్ని పరమార్థంగా తీసుకుంటే ప్రభు యొక్క రాకడ ఎప్పుడో మనం చెప్పలేం, తెలియదు. మనకి సిద్ధపాటు కలిగి ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, మెళకువగా ఉండుడి, మెళకువగా ఉండు. ఈ మెళకువ అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే పౌలు గారు ఒక చక్కని మాట రాస్తాడు. ఫిలిప్పీ పత్రికకి, ఫిలిప్పీ సంఘానికి ఒక మాట రాస్తాడు. అన్ని చదవనక్కర్లే, నేను చెప్తాను. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. దేనికి తగినట్లుగా? క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించు. అనకాపల్లి అనేటువంటి ఒక పట్టణం ఉంది మాకు సమీపంలో, కాకినాడ సమీపంలో. అక్కడ అన్య జనాంగం మధ్యలోనికి వెళ్ళి ఒక పాస్టర్ గారు బోర తీసుకొని దేవుని వర్తమానాలు చెప్తున్నాడు. యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు, ఆయన నమ్ముకుంటేనే మనకి పరలోకం, స్వర్గం, ఆయనే మనకు మార్గం, ఆయనే మనకు జీవం అని చెప్తున్నాడు. ఆయన ఒక గంట సేపు బోరులో పెద్ద పెద్దగా మాట్లాడి చెప్తున్నాడు అన్య జనాంగాన్ని. వెంటనే ఒక ముసలాయన వచ్చేసాడు. ముగించిన వెంటనే వచ్చేసి, బాబు ఎవరి గురించి మీరు చెప్తున్నారని అడిగాడు. యేసు ప్రభు గురించండి అన్నాడు ఈ పాస్టర్ గారు. యేసు ప్రభు గురించా? అదిగో అక్కడ ఒక పేట ఉంది, అక్కడ చర్చి కట్టుకున్నారు, అక్కడ యేసు ప్రభుని ఆరాధిస్తారనుకుంటా, అక్కడికి వెళ్ళి చెప్పు బాబు, మరి యేసు ప్రభు మాటలు మాకు చెప్తున్నావేంటన్నాడు. అయ్యో బాబాయ్ గారు, వాళ్ళు ఎప్పుడో రక్షింపబడ్డారు, చర్చి కట్టుకున్నారు, ఆరాధిస్తున్నారు, ప్రభు తెలియని మీ దగ్గరికి వచ్చి నేను ఎందుకే చెప్తున్నాను నేను అన్నాడు. అప్పుడు ఈ ముసలాయన అన్నాడు, ఎవరైతే ఆరాధన చేస్తున్నారో, గుడి కట్టుకున్నారు అంటున్నారు, వాళ్ళల్లో కొంతమంది మాతో క్లబ్బులకు వస్తున్నారు, సినిమా హాల్లో కనపడుతున్నారు, పేకాట క్లబ్బుల్లో కనపడుతున్నారు, సారాయి బంకిణీకు సారాయి తాగుతున్నారు. ముందు నువ్వు వెళ్ళి వాళ్ళని మార్చి వచ్చి మాకు చెప్పమన్నాడు. అర్థమైందా మీకు పాయింట్? అర్థమైంది. ముందు నువ్వు వెళ్ళి వాళ్ళని మార్చి వచ్చి మాకు అప్పుడు చెప్పమన్నాడు. అందుకే అంతర్జాతీయ సువార్థికుడైనటువంటి బిల్లీ గ్రహం గారు ఒక పెద్ద సభలో మాట్లాడుతూ మనకున్నటువంటి 5 సువార్తలు అంటున్నాడు ఆయన. 5 సువార్తలు అంటాడేంటి బిల్లీ గ్రహం గారు? మత్తయి, మార్కు, లూకా, 4 కదా మనకుంది. ఈయన 5 అన్నాడేంటి, పొరపాటున అన్నాడా అంటున్నారు. ఆయన మాట్లాడుతూ చెప్పాడు, 4 సువార్తలు క్రిస్టియన్స్ చదువుతారు, క్రైస్తవులు చదువుతారు, 5వ సువార్త అన్యులు చదువుతారు. 5వ సువార్త అంటే నీ జీవితం, నా జీవితం. ఇది 5వ సువార్తగా ఉండాలన్న. ఎంత మంచి మాట ఆలోచించండి దేవుని బిడ్డలారా. మనం జయ జీవితం, జయ క్రైస్తవ జీవితం జీవించాలంటే ఏ విషయాల్లో మనం మెళకువగా ఉండాలనేటువంటి అంశాన్ని మనం ఈ రోజున ధ్యానం చేయబోతూ ఉన్నాం. నంబర్ 1, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండండి. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై, ఆరోగ్యకరమైన మనస్సు గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ఆరోగ్యకరమైన మనసు ఎందుకన్నట్టంటే, లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి యాంగ్జైటీస్, ఐహిక విచారాలు, సుఖంగా బ్రతకాలని దానికోసం పాటుపడే ప్రయత్నాలు, మనకు జీవితంలో, కుటుంబంలో సంభవించేటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా మనల్ని ఈ ప్రార్థనకు దూరంగా ఉంచుతూ ఉంటాయి. ప్రార్థన చేయటానికి ఈ సమస్యలు తీరలేదు ఏంటనేటువంటి ఈ ఆలోచనల్లో మనం మునిగిపోయి ఉంటాం. ఇవి చాలా ఆటంకాలుగా ఉంటాయి ప్రార్థనా జీవితాన్ని. కనుక ఆ ప్రార్థనా సమయం, ఇప్పుడు దానియేలు భక్తుడిని తీసుకోండి, రాజుగారు వచ్చి పిలిచిన రాడు ఆయన. ఎందుకంటే ఆయన 3 సమయాలు పెట్టుకున్నాడు. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడట? 3 చేస్తాడు. ఆ ప్రార్థనా సమయంలో రాజుగారు వచ్చి పిలిచినా వెళ్ళాడు. ఎందుకంటే ఈయన ప్రార్థన చేసేది ఎవరికంటే రాజులకు రాజు. అదే ఆ క్రమశిక్షణ అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ముసురుకుంటూ ఉంటాయి. ప్రార్థనా జీవితానికి ముందుకు పోకుండా, ప్రార్థనా జీవితంలో ముందుకు పోకుండా మనకి ఈ ఆటంకాలు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించాలి. ఉంటాయి ప్రాబ్లమ్స్, ఎవరికి లేవు? రకరకాల ప్రాబ్లమ్స్, సమస్యలు ఉంటాయి. రాజమండ్రిలో ఒకసారి నేను రోడ్డు మీద నడుస్తున్నాను.
ఆటో వెనక ఈ ఆటో డ్రైవర్స్ ఏం రాస్తారంటే తల్లి దీవెన, తండ్రి దీవెన, తల్లిదండ్రుల దీవెన అని రాస్తారు కదా. ఒక ఆటో డ్రైవర్ ఏం రాశాడంటే వెనక, సముద్రానికి అలలు ఉండక మానవు, ఆటో డ్రైవర్కి అప్పులు ఉండక మానవని రాశాడు. ఏంటంటే సముద్రానికి అలలు ఉండక మానవు, ఆటో డ్రైవర్కి అప్పులు ఉండక మానవు. అవి చూసినప్పుడల్లా ఏమవుతాడు? కుంగిపోతాడా? రైజ్ అవుతాడా? కుంగిపోతాడు. పౌలు భక్తుడు ఏమంటాడు? నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. ఎన్నో అద్భుత కార్యాలు చూశారు ఇశ్రాయేలీయులు. దేవుడు చేసినటువంటి కళ్ళారా చూసి కూడా ఆయన యొక్క బలాన్ని ఎంత తక్కువగా అంచనా వేశారంటే 78వ కీర్తన 19వ వచనం. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? ఆగండి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? ఎంత డౌట్ అండి దేవదేవుని మీద వాళ్ళకి. 20వ వచనంలో ఉంది, ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన ఆహారం ఇవ్వగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? ఎంత తక్కువగా అంచనా వేశారు దేవుని యొక్క శక్తిని. ఆలోచించండి. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం దేవుని శక్తి ఎలా ఉంటుందో. యోబు గ్రంథము 38వ అధ్యాయం 11వ వచనం. దేవుడు యోబుతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, నీవు ఇంతవరకే గాని సముద్రాన్ని సృష్టించి సముద్రం గట్టు మీద ఒడ్డు మీద నిలబడి దేవుడు అంటున్నాడట సముద్రంతో, నీవు ఇంత మట్టుకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అలలన్నీ ఇక్కడనే అణచబడిననియు నేను చెప్పినప్పుడు నీవు ఉన్నావా యోబు అని అడుగుతున్నాడు. సముద్రానికి గిరి గీశాడు, హద్దు గీశాడు, అంతే, బయటకు రావద్దు నువ్వు ఇక్కడ అని చెప్పేసి. ఎంత గొప్ప దేవుడండి. 26వ అధ్యాయం 7వ వచనం, యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. శూన్య మండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైని భూమిని వేలాడదీసెను. ఈ మధ్య సైంటిస్టులు భూమి యొక్క బరువు ఎంతో కనుక్కున్నారు. భూమి బరువు ఎంతంటే వాళ్ళ లెక్క ప్రకారం 6.6 బ్రిలియన్ టన్నులటండి. బ్రిలియన్ అంటే 1,00,000 కోట్లని బ్రిలియన్ అంటారు. 6.6 బ్రిలియన్ టన్నులు అంటే అర్థం ఏంటంటే 6.6 లక్షల కోట్ల టన్నుల బరువు అంట భూమి. ఈ భూమి బరువుని, ఇంత బరువైనటువంటి భూగోళాన్ని ఎక్కడ నిలిపాడంట దేవుడు? శూన్యములో. దేవుడిని తక్కువగా చేసి మాట్లాడేవారు, నిర్లక్ష్యం చేసి మాట్లాడేవారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గడ్డి పరక నిలబెట్టగలవా గాలిలో అని అడగండి. మనిషి గడ్డి పరక నిలబెట్టగలడా గాలిలో? ఆలోచించండి. ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. మన దృష్టిలో గొప్ప కార్యాలు ఇవి. ఇప్పుడు 14వ వచనం చదవండి, 26:14. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. అయ్యో, ఇవి ఆయన కార్యములలో స్వల్పములైనటువంటి, చాలా చిన్నవి ఆయన దృష్టి. మనకు అంత గొప్పగా కనపడతాయి కానీ ఆయన దృష్టికి చాలా చిన్నవండి. ఇంకెంత గొప్ప దేవుడో ఆయన గురించి ఎస్టిమేషన్ వేసుకోండి. మనిషి యొక్క జీవితం చాలు. అగస్టిన్ అనే భక్తుడు మారు మనసు పొంది ఒక పెద్ద బుక్ తీసుకొని సముద్రం దగ్గరికి వెళ్ళాడంట. దేవుని గురించి వ్రాయడానికి, ఆయన శక్తి గురించి, త్రిత్వాన్ని వ్రాయడానికి వెళితే ఒక బండ మీద కూర్చొని సముద్రం ఒడ్డున కూర్చొని రాస్తూ ఉన్నాడు. ఒక చిన్న కుర్రవాడు ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ సముద్రం ఎదుట చిన్న గొయ్యి తీసి, గుంట తీసి, ఒక చిన్న చెప్పులో, కొబ్బరి చెప్పులో నీళ్లు తీసుకొచ్చి ఆ గుంటలో పోస్తున్నాడు. ఇది చూశాడు, చాలా ఆశ్చర్యపోయాడు అగస్టిన్ గారు. అక్కడికి వెళ్ళి, బాబు నువ్వేం చేస్తున్నావంటే, ఈ మహాసముద్రాన్ని తీసుకొచ్చి ఈ గుంటలో పోయాలని ప్రయత్నం చేస్తాను. పక్కపక్క నవ్వాడు అగస్టిన్. పిచ్చివాడా, ఈ మహాసముద్రం ఎక్కడ, నీ గుంట ఎంత?
నువ్వు దేవుని గురించి, దేవుని త్రిత్వాన్ని గురించి, ఆయన శక్తి గురించి నువ్వు రాయడానికి నీ జీవితం ఎంత అని అడిగాడు. అని వెంటనే అదృశ్యమైపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కనుక ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా కానీ కృంగిపోవద్దండి. మనకు గొప్ప దేవుడు ఉన్నాడు. ప్రార్థన ద్వారా ఆయన్ని కలవాలి మనం. ఈ మధ్య ఒక పాట వచ్చింది, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనయే ప్రాకారము, ప్రార్థనయే ప్రాధాన్యము, ప్రార్థన లేకయే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ఎంత కష్టం వచ్చినా కానీ గొప్ప దేవుని దగ్గరికి వెళ్ళాలండి. 97వ కీర్తన 5వ వచనంలో నేను చెప్తాను, మీరు చదవద్దు. అక్కడ రాస్తాడు, యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవంటాడు. మైనాన్ని చూసారా? మైనాన్ని చూడలేదా? ప్రవృత్తి చూసారా? అగ్ని తగలంగానే ఏమైపోతుంది? కరిగిపోతుంది. ఎంత కష్టం వచ్చినా, సమస్య వచ్చినా మనకు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకోవాలండి. పదే 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 పదే. చూసారా? మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. విసుగుదల మనకు కాదు, ఆయన్ని విసిగించాలి మనం. ఆయన్ని శోధించాలి ప్రార్థన ద్వారా. నన్ను శోధించండి అంటాడు. పదే 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 అడగంగా తప్పనిసరి కదులుతాడు ఆయన, ఖచ్చితంగా అవుతాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే విజ్ఞాపనలో మెళకువ. మొదటిది ఏం చూసాం? ప్రార్థనలో మెళకువ. రెండవది విజ్ఞాపనలో మెళకువ. ప్రార్థన అంటే మన అవసరతలు చెప్పుకునేది, విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేసే, ఇతరుల కొరకు గోజాడి అడిగేటువంటి దాన్ని విజ్ఞాపన అంటారు. విజ్ఞాపన అంటే ఏదో కూర్చొని 10 నిమిషాలు లేచిపోయేది కాదు. గంటల తరబడి దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. విజ్ఞాపన ప్రార్థన సమయం ఎక్కువ ఉండాలి దాని ద్వారా మనకే కాదు, మన చుట్టూన్న వారికి ఎంతో ఆశీర్వాదంగా ఉంటుంది విజ్ఞాపన ప్రార్థన. ఈ విజ్ఞాపన ప్రార్థన కూడా ఎవరి కొరకు చేయమంటున్నాడు పౌలు భక్తుడు? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో. సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తము. ఎవరి పరిశుద్ధులు అని ఒక ప్రశ్న వేసుకున్నాం. ఈ పరిశుద్ధులు ఎవరంటే లోకాన్ని త్యజించినటువంటి వారు, కేవలం దేవుని కొరకు వారి సమయాన్ని, వారి యొక్క ధనాన్ని, వారి యొక్క తలాంతుల్ని వెచ్చించేటువంటి వారిని పరిశుద్ధులుగా ఎంచాడు పౌలు గారు. కొండల్లో, కోనల్లో, అడవుల్లో, ఎడారి ప్రాంతాల్లో తిరుగుతూ నశించిపోయేటువంటి ఆత్మలు సువార్త చెప్తూ రక్షణ కొరకు సుఖాలన్నీ కూడా వదిలిపెట్టి, బంధువులు వదిలిపెట్టి, తండ్రిని ఎదుటింటిని వదిలిపెట్టి, ఎంతమంది మిషనరీస్ వచ్చి కష్టపడితే ఈ విధంగా మనం ఇక్కడ చక్కగా దేవుని ఆరాధించుకోగలుగుతున్నాం. దీని వెనుక మిషనరీస్ యొక్క శ్రమ, పట్టుదల, ప్రార్థనా జీవితం ఎంత ఉందో మీకేం తెలుసు. దేవుని బిడ్డలారా, తమ జీవితాలని వెచ్చించారు వాళ్ళు. చూసారా? అంతదాకెందుకు, పౌలు భక్తుడు పరిశుద్ధుల కొరకు అని చెప్తూ తన్ను కూడా జాబితాలో చేర్చుకుంటున్నాడు. 20వ వచనం చదవండి అక్కడే. 14 దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు. అది దేవుని యొక్క సువార్త మర్మాన్ని ధైర్యంగా చెప్పగలిగేటువంటి వాక్శక్తి నాకు కలుగునట్లు నా కొరకు కూడా మీరు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇతన్ని కూడా అందులో కలుపుకొని, ఈయన నిజంగా చాలా అందరికంటే ఎక్కువ చేసినటువంటివి సువార్త కార్యక్రమం. ఎన్ని కష్టాలు పడ్డాడు. కొరింథీ పత్రికలో చదివితే ఆయన పడిన కష్టాలు ఎవరు పడలేదండి. ఎన్ని కష్టాలు. ఇతను యొక్క త్యాగం ఎలా ఉంది? 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. పౌలు గారు ఎలా త్యాగం చేశాడు సువార్త కొరకు, ఆత్మల భారం కొరకు. చదవండి. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు. చాలా ఆస్తిపరుడండి.
పండితుడు, ఆస్తిపరుడు, రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు, మంచి పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వాడు పౌలు. వాటన్నిటిని కూడా ప్రభువు కొరకు చెత్తగా ఎంచేశాడు అంతే. ఇప్పుడు చదవండి ఇప్పుడు. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. చూసారా, నన్నును నేను వ్యయపరచుకుందును. నా డబ్బు మీ కొరకు ఖర్చు పెడుతున్నారు, మీ ఆత్మల కొరకు. నన్ను నేను కూడా ఖర్చు పెట్టుకుంటాను. ఇది ఇలాంటి పరిశుద్ధులు. ఎందుకు పరిశుద్ధుల కొరకు మనం విజ్ఞాపన చేయాలంటే, అపవాదిని ఎదిరించే శక్తి కలిగినట్లు వాళ్ళకి, దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చగలిగి నిలబడగలుగుటకు వాడు. అంతేకాదు, దుష్టిని అగ్నిబాణములు ఆర్పేటువంటి శక్తి గలవారగునట్లుగా పరిశుద్ధుల కొరకు మనం ఏం చేయాలట? విజ్ఞాపన ప్రార్థనలు కాదు, విజ్ఞాపన ప్రార్థన. ఈ విజ్ఞాపన ప్రార్థనలు చాలా ఆశీర్వాదకరమైనటువంటి ఒక చక్కని గొప్ప అద్భుతమైన ఇన్సిడెంట్ జరిగింది. మీకు చెప్తాను. నేను చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్ నుంచి మెడ్రాస్ ట్రైన్ వెళ్తా ఉంది, ఎక్స్ప్రెస్ ట్రైన్. ఒంగోలు దాటింది. 4 గంటల్లో మెడ్రాస్ చేరిపోవాలి. ఒక పెద్ద ఆయన బెర్త్ మీద పడుకున్నాడు, ముసలాయన. లేచి సూట్ కేసు అవన్నీ కూడా సర్దుకుంటున్నాడు. ఈ అలికిడికి పై బెర్త్ మీద పడుకున్న యవ్వనస్తుడికి మెళుకు వచ్చింది. ఈయనేంటి, ఇంకా విజయవాడ దాటితే ఎక్కడ ఆగదు కదా ఈ ఎక్స్ప్రెస్, ఇంకా 4 గంటల టైం ఉండి ఇప్పుడు సూట్ కేసు సర్దుకుంటున్నాడు ఏంటని చూస్తున్నాడు. చకచక 5 నిమిషాల్లో సూట్ కేసు సర్దుకున్నాడు. ఆ బర్త్ దగ్గరే మోకాళ్ళు వేశాడు ఈయన, ఈ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి. ఈ యవనస్తుడు గమనిస్తున్నాడు, ఈయనంటే దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎంతసేపు చేయగలడు ఇంత వృద్ధాప్యంలో? మోకాళ్ళు వేసాడు. పావు గంట అయింది, అరగంట అయింది, 2 గంటలకు ప్రారంభించాడు ప్రార్థన. 2 గంటలకు ప్రారంభం, పావు గంట అయింది, అరగంట అయింది, 3 అయింది టైము, 4 అయింది లెగబడే. ఇతను ఎంతసేపు చేస్తాడని అతనేమో ఆసక్తితో చూస్తున్నాడు. 5 అయింది లెగవట్ల. పావుదక్కు 6 అయింది. బేసిన్ బ్రిడ్జ్ అని మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్కి ముందు ఒకటి వస్తుంది, బేసిన్ బ్రిడ్జ్ అని. దానికి దీనికి ఒక 20 నిమిషాలు తేడా. సూట్ కేసు పట్టుకొని దిగిపోయాడు. ఏంటి, ఇంత వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి 4 గంటలు ప్రార్థన చేశాడు దేవునికి. ఏమైనా నిద్రపోతున్నాడని చూస్తే పెదాలు కదులుతానే ఉన్నాయి. నేను కూడా ఇంత ప్రార్థనా పరుణ్ణి అవ్వాలని ఆ యవ్వనస్తుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత ప్రార్థనా పరుడు అయిపోయాడు. వేలాది మందిని దేవునిలోనికి నడిపించాడు. ఆ యవ్వనస్తుడు ఎవరంటే డిజిఎస్ దినకరన్ గారు. ఆ వృద్ధాప్యంలో ప్రార్థించిన 4 గంటలు ప్రార్థించిన వ్యక్తి ఎవరంటే భక్త సింగ్ గారు. దేవునికి మహిమ కలుగునుగా. సరే, మన ప్రార్థనలు మనల్ని బలపరచడమే కాదు, ఇతరులకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. విజ్ఞాపన ప్రార్థన అదేదో కూర్చొని లేచిపోవటం కాదు, కానీ గోజాడి, విసుకక, ఎడతెగక, చాలా చక్కని మాటలు ఉన్నాయి ప్రార్థన. ఎడతెగక ప్రార్థన చేయండి, విసుగక నిత్యము ప్రార్థన చేయండి. సరే, కనుక దేవుని సంగమ మెలకువ కలిగి ఉండాలి. దేంట్లో? విజ్ఞాపన చేయడంలో ఏం కలిగి ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. ఎన్ని చూసాం మనం? ప్రార్థనలో మెలకువ, రెండవది విజ్ఞాపనలో మెలకువ. ఇప్పుడు చూడబోయేది కృతజ్ఞతలో మెలకువ. చెప్పండి, దేంట్లో? కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్లీజ్ సీ యువర్ బైబిల్స్. ప్రార్థన యందు లుక్ ఎట్ యువర్ బైబిల్స్ ప్లీజ్. కొలస్సీ 4:2. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. కృతజ్ఞతలు చెల్లించడంలో కూడా మెలకువగా ఉండాలటండి. చాలా విచిత్రంగా ఉంది ఈ మాట. ఏంట మెలకువ అంటే, దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, గ్రాటిట్యూడ్ ఈజ్ ద బెస్ట్ యాటిట్యూడ్. కృతజ్ఞత కలిగి ఉండటం అనేది ఒక మంచి వైఖరి క్రైస్తవుడికి. గ్రాటిట్యూడ్ ఈజ్ ద బెస్ట్ యాటిట్యూడ్. ఏ విషయాల్లో, ఎలాంటి పరిస్థితుల్లో కృతజ్ఞత కలిగి ఉండాలంటే, ఆ పరిస్థితులు పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, అనుకూలమైన పరిస్థితులు అవ్వచ్చు, ప్రతికూలమైన పరిస్థితులు అవ్వచ్చు. హబక్కూకు అంటాడు కదా, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో
పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తయగు దేవుని యందు నేను సంతోషించెదను. ఎంత కరువు రాని కరువు వచ్చిందట. హబక్కూకు చాలా మంచి ల్యాండ్ లార్డ్ అతను. నాకు 2 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు ఈ మాటలు పలికాడట హబక్కూకు. పోతే పోయింది, నా దేవుడు ఉన్నాడు, ఆయన యందు నాకు సంతోషం, కానీ ఈ ల్యాండ్స్, ఈ ధనం ఇవన్నీ చూసి కాదు. ఎంత డెడికేటెడ్ లైఫ్ ఆలోచించండి, సమర్పణాచి దేవుని బిడ్డలారా. అంతదాకా ఎందుకు, యోబు దగ్గరికి వెళ్దాం ఒకసారి మనందరం. యోబు దగ్గర కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా యోబు, ఏరా ఏం జరిగింది అంటున్నాడు. షబాయిలు వచ్చి, అయ్యా మరి గాడిదలను ఇవన్నీ ఎడ్లను అన్నిటిని కూడా తోలుకెళ్ళిపోయారయ్యా. ఆహా అన్నాడు. ఇంకొకడు వచ్చాడు. అయ్యా యోబు, దేవుని అగ్ని పైనుండి వచ్చేసేసి ఆకాశం నుంచి వచ్చి 7,000 గొర్రెలు ఏమైపోయినాయి చెప్పరేమ్మా? అగ్నికి ఆహుతి అయిపోయినాయి అన్నాడు. ఎన్ని గొర్రెలట? రాత్రి చీకటి పడ్డాక కోడి పెట్ట ఇంటికి రాకపోతే నీళ్ళు తిరుగుతాము కదా, మా పెట్ట వచ్చిందా? 7,000 గొర్రెలు కాలిపోయినాయి అంటే చూస్తున్నాడు అంతే. ఇంకొకడు వచ్చాడు. అయ్యా యోబు, ఏంట్రా ఏం జరిగింది? కల్దీలు 3 సమూహాలుగా వచ్చి 3,000 ఒంటెలు తీసుకెళ్ళిపోయారు. ఆహా పోతే పోని, దేవుడిచ్చాడు మళ్ళీ ఎత్తాడు అనుకుంటాడు. ఇంకొకడు వచ్చి పిడుగు లాంటి వార్త చెప్పాడు. నీ 10 మంది బిడ్డలు తమ అన్నగారి ఇంటి దగ్గర విందు భోజనం చేస్తూ ఉండగా 4 ప్రక్కల నుంచి సుడిగాలు వచ్చి భవనాన్ని కొట్టినందువల్ల భవనం ఏమైపోయింది? ఎంతమంది చనిపోయారా అంటున్నాడు. ఒక్కడు మిగలేదయ్యా, 10 మంది చచ్చిపోయారు. ఓ ప్రక్క దేవుడు చూస్తున్నాడు, ఇంకో ప్రక్క సాతాను కాసుకొని ఉన్నారు ఇద్దరు. ఏమంటాడు? సంపద పోయింది, సంతానం పోయింది. సాతానుడు అనుకుంటున్నాడు ఖచ్చితంగా దేవుడిని దూషిస్తాడు యోబు. చూస్తున్నాడు, దేవుడు కూడా చూస్తున్నాడు. యోబు ఏమంటాడు? నా భక్తుడని యోబని. అప్పుడు యోబు అన్నాడు, నా తల్లి గర్భము నుంచి నేను దిగంబరిగా వచ్చాను, మరలా దిగంబరిగానే నేను వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయి, యెహోవా నామమునకు స్తుతి కలుగును కాకన్నాడు. ఎవరు సిగ్గుపడ్డారు ఇప్పుడు చెప్పండి? సాతానుడు సిగ్గు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనం దేవుని స్తుతిస్తే సాతానుడు ఏమవుతాడంటే సిగ్గుపడిపోతాడు. ఇది కృతజ్ఞత అంటే. ఆ భార్య వచ్చి అంటది, యోబు భార్య వచ్చింది, ఏంటో ఇంకా దేవుడు 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 అంటావేంటే బాబు, దేవుడని ఆలాటపడదు. దేవుణ్ణి దూషించి చచ్చిపో, ఎందుకు నీ బ్రతుకు ఇట్లా బ్రతుకు. ఎంత ఘోరమైన మాట అండి. సరే, మూర్ఖురాలా అనడు. మూర్ఖురాలంటే జుట్టు పట్టుకుంటుంది. మూర్ఖురాలు వలె మాట్లాడొద్దు అంటాడు. మనము దేవుళ్ళ వల్ల మేలు అనుభవించదమా, కీడు అనుభవింప తగదా? వాట్ ఏ గ్రేట్ వర్డ్. ఏం డెడికేటెడ్ లైఫ్స్ అండి. ఆ రోజుల్లో చర్చెస్ లేవు, బైబిళ్ళు లేవు, హెచ్చరించే పాస్టర్ గారు లేరు. అలాంటి రోజుల్లో కూడా ఎంత భక్తి చేశాడంటే యోబు. అందుకే దేవుడు యోబుకు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. యోబు లాంటి వ్యక్తి భూమి మీద ఎవడను లేడు, అతని వంటి వ్యక్తి లేడు. దేవుని బిడ్డ, ఎంత కృతజ్ఞత. సుఖంలోనే కాదు, కష్టంలో కూడా కృతజ్ఞత చెల్లించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు మహిమ కలుగును, స్తుతి కలుగును కాగన్నాడు. స్తుతులు చెప్పాలి మనం. ప్రార్థనలో స్తుతులు ఎక్కువగా చెప్తూ ఉండాలి మనం. స్తుతులు ఎక్కువ చెప్పాలి. ప్రార్థన అంటేనేమో బెగ్గింగ్, అడుక్కుంటాం దేవుణ్ణి, నాకు అది కావాలి ఇది కావాలి. ముందుగా అర్థించటం, ఏది అవసరమో దాని గురించి దేవుని అడుగు. స్తుతి చెల్లించడం అంటే అవి దేవునికి ఇవ్వటం. పాట పాడుకుంటాం కదా మనం, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. దేవుడు అంటాడు, స్తుతి యాగము చేయువాడు నన్ను మహిమపరుచుతున్నాడు. చూసారా? ఏదో 2-3 స్తుతులు కాదండి. కొంతమంది ప్రభువా వేలాది స్తుతులు నాయన, తప్పండి, అది దొంగ ప్రార్థన. అది
వేలాది 1000 కూడా చెప్పకుండా 100 కూడా చెప్పకుండా వేలాది స్థుతులు అనకూడదు. ఒక చిన్న కుర్రవాడిని పిలిచి ఒక 5 రూపాయలు నోట్ ఇచ్చి 1000 రూపాయలు రంటే వాడు ఉరుక్కుంటాడేంటి, ఇస్త్రీ పారేస్తాడు. ఈ 1000 రూపాయలు 5 ఇచ్చి 1000 అంటాడండి. ఏదో 4-5 స్థుతులు చెప్పి వేలాది స్థుతులు ఆయనంటే దానికి అర్థం లేదు అసలు. ప్రార్థన చేసేటప్పుడు అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. భాష కూడా జాగ్రత్తగా ఉండాలి దేవుని దగ్గర. ఎందుకంటే ఆయన సార్వభౌముడు. ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తేనే ఎంతో వినయంగా నిలబడతాం మనం. దేవాది దేవుడు, మహోన్నతుడు, మహనీయుడు, సమీపింపరాని తేజస్సు గలవాడు. దేవదూతలకు కూడా లేదు ఆయన ముఖం చూసేటువంటి అదృష్టం. ఆ దేవదూతలు గట ఆయన ఆ ఫోకస్లో ఆయన చూడలేక ఈ చుట్టూ డ్యాన్సులు వేసుకుంటూ తిరిగే దేవదూతలకి శరాపులు అంటారు వాళ్ళు. 6 రెక్కలు ఉంటాయటండి. ఎన్ని రెక్కలు? 6. 2 రెక్కలతో ఎగురుతూ ఉంటారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటారు, 2 రెక్కలతో కళ్ళు కప్పుకుంటారు. ఆ ఫోకస్ చూడలేక దేవుని ఆ తేజస్సును చూడలేక కప్పుకుంటారు. మీరు ఇంటికి వెళ్ళాక యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదవని అర్థమవుతుంది మీకు. దేవుని సంఘం అంత గొప్ప దేవుని దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు వినయ విధేయత చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు కృతజ్ఞత చెల్లించాలి. ఎంతగా మనల్ని దీవించి ఆ లోకంలో పడకుండా ఇంత గొప్ప రక్షణ భాగ్యం మనకు కలిగి చేశాడు దేవుడు. తన కుమారుణ్ణి ఇచ్చేసాడు కదా. పైగా సన్మానం చేయమని ఇవ్వాల తన కుమారుణ్ణి. అతని నలుగగొట్టుటకు యెహోవాకు గట్టిగా చెప్పాలి, రెస్పాన్స్ రావాలి ప్లీజ్. కథ చెప్పే వాళ్ళకి ఊగొట్టేవాళ్ళు ఉండాలి. మీరు కొంచెం చెప్తుంటే నాకు ఇంకా సంతోషంగా. సరే, ఎందుకు నలగొట్టాలన్నాడు? నలగొడితే కానీ బ్లడ్ బయటికి రాదు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. హెబ్రీ పత్రికలు రాస్తాడు. రక్తం రావాలి, బయటికి రక్తం రావాలి, చిందించాలి. ఎంత సాక్రిఫైస్ అండి తండ్రిది కూడా. కొడుకుని ఎవడిస్తాడండి? ఏకైక కుమారుణ్ణి కొట్టుకోండి అయ్యా, రక్తం కారేటట్టు కొడుకు కొట్టుకోండి, సిలువ వేసి చంపేయండి. ఎవరిస్తారు? ఎంత త్యాగం చేశాడు నీ కొరకు నా కొరకు మన తండ్రి అయిన దేవుడు. ఆలోచించండి. వాట్ ఏ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. బిడ్డలారా ఆలోచించండి. మా ఆత్మీయుడు ఉన్నాడు కాకినాడలో, బాబ్జీ. కొత్తగా కారు కొన్నాడు మొన్ననే, నెల అయిపోయింది. ఒకరోజు అర్ధరాత్రి ఎవరినో సామర్లకోట, కాకినాడ ఏమో ఒక మూలకు ఉంటుంది, సామర్లకోట ఏమో పెద్ద జంక్షన్. ఎవరినో మెడ్రాసు హైదరాబాద్ ట్రైన్ ఎక్కించడానికి సామర్లకోట తీసుకెళ్ళాడు. అర్ధరాత్రి సమయంలో ఆ ట్రైన్ ఎక్కించేసి వెనక వస్తున్నాడు, కాకినాడ వచ్చేస్తున్నాడు. ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళ కుమారుడు 6 ఏళ్ల కుమారుడు తుళ్ళిపడి లేచి వాళ్ళ అమ్మని లేపాడు. మమ్మీ ఏంట్రా బాబు, ఏంటమే? స్తోత్రం చెప్పమంటాడు. ఎవరో నా కళ్ళకి స్తోత్రం చెప్పమంటాడు. ఏదో పీటకల్లే పడుకోబెట్టాడు. మళ్ళీ లేచాడు. మమ్మీ స్తోత్రం చెప్పమంటాడు. ఇద్దరు కలిసి మోకాళ్ళు వేసి స్తోత్రం అని 1 గంట సేపు స్తోత్రం. ఈ టైంలో జరిగిన విషయం ఏంటంటే, ఈ బాబ్జీ సామర్లకోట నుంచి వచ్చేటప్పుడు అంతకుముందు 2 రోజులు నిద్ర లేదు, డ్యూటీలు చేస్తున్నాడు. రైల్వే పోర్టు స్టేషన్ మాస్టర్. ఎవరో సెలవు పెడితే ఆల్ డ్యూటీ కూడా చేశాడు. నిద్ర లేకపోవటం వల్ల డ్రైవింగ్లో కునుకు వచ్చేసింది. ఆ కునుకులో ఒక బ్రిడ్జ్ స్తంభానికి డాష్ ఇచ్చేటప్పటికి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయింది. ఇంజన్ తుక్కు అయిపోయిందండి. ఆ ఇంజన్ ఉదయాన్నే చూసిన వాళ్ళు ఇందులో ఎవడు బతకడని చెప్పారు. ఒక చిన్న దెబ్బ కూడా తగలేదండి బాబ్జీకి. దేవునికి మహిమ కలుగు. ఎంత గొప్ప కార్యం. చిన్న దెబ్బ కూడా. ఈ బాబ్జీ కూడా ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ ఊర్లో సువార్త కూడికలు పెడతాడు. చాలా పెద్ద స్థాయిలో పెడతాడు, లక్ష. 2 సంవత్సరాలు మన యెహోషువ బాబుని కూడా పిలిచాడు మీ స్పీకర్కి. ఆలోచించాడు. దేవుని కార్యాలంటే చాలా ఆసక్తి చూపిస్తాడు. అందుకే ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చినప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని, ఎంత మంచిది, 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని. చూసారా, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ మీద దేవుని దృష్టి ఉంటుందండి. ఏ అపాయం వచ్చినా కానీ మనల్ని ఏం చేస్తాడంటే
ఆ అపాయం నుంచి ఏం చేస్తాడు చెప్పండి? తప్పిస్తాడు. ఆఖరిగా మనం చూడవలసిన ఒక విషయం ఉంది. అదేంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై, పేతురు రాసిన మొదటి పత్రిక 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ మీ విరోధి విరోధి అయిన అపవాది. చాలా మంది అనుకుంటారు మనకి ఎవరు శత్రువులు ఎవరున్నారు అనుకుంటాడు. ఉన్నాడు ఒకడు కనపడిన శత్రువు మనకి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె, గర్జించు సింహం వలె. ఎవరిని వాడు సింహం కాదు, సింహము వలె అన్నాడు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. కనుక చాలా నిబ్బరమైన బుద్ధి గలవారై మెళకువగా ఉండుడి. సాతానుడట ఆ సింహాసనం మీద కూర్చున్న చక్రవర్తి కూడా భయపడ్డట. ఎవరికి భయపడతాడంటే మోకాళ్ళేసి ప్రార్థించేవాళ్ళంటే వణికిపోతాడట. ప్రార్థించేవాళ్ళంటే చాలా భయం అట సాతాను. తర్వాత ఒక దొరగారు తన పుస్తకంలో రాశాడు, మనం ప్రార్థనలో స్తోత్రం 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 అంటుంటే ఆ దగ్గరలో ఉన్న దురాత్మకు ఒక్కొక్క బాణం వెళ్ళి తగులుతూ ఉంటుందంట స్తోత్రం అన్నప్పుడు. ఎప్పుడైతే ఎక్కువ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అనుకోండి, ఆ బాణాలు తగిలే చోట వాడు ఉండడు, అక్కడ దూరంగా పారిపోతాడు వాడు. అంతే. సరే, చాలా సంతోషం వేసింది ఆ మాట చదివిన. ఓహో, స్తోత్రాలు చెల్లించటంలో సాతాన్ని మనం దూరంగా పెట్టొచ్చు అనేటువంటి విషయం. సరే, పైగా ఒక చక్కని మాట రాస్తాడు, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి ఎప్పుడు. దానికి ముందు ఒక మాట రాస్తాడు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని. ఎంత కండిషన్ అండి! ఒక వాగ్దానానికి ముందు దేవుని యొక్క షరతు ఉంటుంది. నీకు దీర్ఘాయుషు కావాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించు. సరే, నువ్వు వస్తే నా దగ్గర నేను వస్తాను, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు, అప్పుడని క్లాజ్ ఒకటి పెట్టాడు. సరే, రక్షణ ఉచితమే, దీవెనలు ఉచితం కాదు. దీవెనలకు కొంత మన కాంట్రిబ్యూషన్ ఉంటాం. రక్షణ ఉచితంగా ఇస్తాడు, ఆశీర్వాదం ఉచితం కాదు. దేవుని సంఘం. ఒకసారి నేను ఏజెన్సీలో ఒక సంఘాన్ని ఆరాధన చేసి ఇంకో సంఘానికి వెళ్తున్నాను. మధ్యలో దాహం అయింది. ఒక చిన్న గ్రామం అది, ఒక బోరు కనిపించింది రోడ్డు ప్రక్కనే. ఆ బండి ఆఫ్ చేసేసి వెళ్ళి కొడుతున్నాను. 10 నిమిషాలు కొట్టాను, ఒక చుక్క నీరు రాలేదు, చెమటలు పట్టేసి. అందులో ఒక పెద్ద అయినట్టు పాస్టర్ గారు 2 చెంబులు నీళ్ళు పోయిన అందులో అన్నాడు. వెంటనే ఆ పక్కన ఉన్న చిన్న గుడిసె అమ్మ సిస్టర్ కొంచెం 2 చెంబులు నీళ్ళు తెచ్చి అందులో పోసేటప్పటికి ఆ ప్రెషర్కి, ఆ నీటి మట్టానికి అంటుకున్న ఈ నీళ్ళు టచ్ అయ్యేటప్పటికి ఇప్పుడు కొడుతుంటే 4 బిందెల నీళ్ళు వచ్చేసి. అదన్న మన కాంట్రిబ్యూషన్ ఉండాలి. అది ఆశీర్వాదం. ఊరికనే దీవించు ప్రభు అంటే కుదరదు. ఆయన పని అన్నా చేయాలి, ఆయన పైనకి పెట్టుబడన్నా మనం పెట్టాలి. అది సీక్రెట్. ఇప్పుడు నిబ్బరమైన బుద్ధి గలవారై మెళకకుండానంటే ఏ మాత్రం కూడా సాతానుకు మనం భయపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం ఉంది. అంతకంటే వాడు శోధిస్తాడు. నీ దేవుడు ఏం చేశాడయ్యా, నీ దేవుడు ఏం చేశాడయ్యా. మేము అడవుల్లో, జడ్డంగానే ఒక ఊరుంది అడవుల్లో, అక్కడ పనిచేసే కాలంలో ఒక యవనస్తుడున్నాడు. అప్పుడు ట్రైనింగ్ అయిన వాళ్ళకు అవనోళ్ళకు కూడా అన్ట్రైన్డ్ పోస్టులు ఇచ్చారు. తర్వాత ట్రైనింగ్ ఇచ్చి చేశారు గవర్నమెంట్. 9 మందికి వచ్చి, తన సహచరులకు 9 మందికి ఉద్యోగాలు వచ్చేసాయి. ఈ అబ్బాయికి రాలేదు, యవనస్తుడికి. చూశాడు, కృంగిపోయాడు. అయ్యో నా తల్లి, తండ్రి లేని నన్ను నా తల్లి చిన్నప్పటి నుంచి కష్టాలు పడి పెంచింది. ఆవిడ రుణం ఎప్పుడు తీర్చుకుని నాకు ఉద్యోగం రాలేదు, అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, జీతాలు తెచ్చుకున్నారు, నా బ్రతికిలా అయిపోయింది అని ఒక నిర్ణయానికి వచ్చాడు. పెద్ద కాలు వెళ్తూ ఉంటుంది జడ్డింగ్ ప్రక్రియ, అందులో దూకి చచ్చిపోతాను. భక్తిపరుడే కుర్రాడు, కానీ డిస్పైర్ అయిపోయి నిరాశపడిపోయాడు. వెళ్తూ ప్రార్థన చేసుకున్నాడు, ప్రభు ఈ బ్రతుకు వల్ల నాకు కాదు మా అమ్మకు కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది, నేను చచ్చిపోవాలను ప్రభు, నేను వెళ్ళిపోతున్నాను కాలం దూట. వెళ్ళేటప్పుడు దేవుడు ఏం మాట్లాడతాడో బైబిల్ నుంచి అని జస్ట్ ఇలా బైబిల్ తెరిచాడండి. ఒక వాక్యం కనిపించింది. అదేంటంటే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం.
సామెతల గ్రంథము 24వ అధ్యాయం 7వ వచనం. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉందురు. కాదు కాదు, సామెతలు 24:7. అదే కీర్తనలు 24:7 చదవండి. కీర్తనలు 24:7. ఏంటండి, పొరపడ్డానా? సరే అండి. వాడు యెహోవా వలన 24:10 7 అన్నాను నేను, 10 అనబోయి 7 అన్నాను. మహిమగల ఈ రాజు ఎవడు? 24:10 సామెతలు. శ్రమ దినమున నీవు కృంగినేడలా నీవు చేతకాని వాడవగదు అనే వాక్యం దొరికి. ఏంటి, నేను చేతకాని వాడినా? ఉద్యోగం అతను కూలి పని చేసుకున్న తల్లిని పోషించలేనా అని చెప్పేసి ఆ యొక్క ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకొని తిరిగి వచ్చేసాడు. ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. 2-3 నెలల తర్వాత అతనికి జాబ్ వచ్చింది, సెటిల్ అయిపోయాడు. సరే, దేవుని వాక్యం ఎంత చక్కగా బలపరిచిందోనండి. అందుకే భక్తుడు అంటాడు 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధలలో అదే నాకు నెమ్మది కలుగజేస్తుంది. చూసారు, కనుక ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం కృంగిపోనవసరం లేదు. వీ హ్యావ్ ఏ గ్రేట్ గాడ్. మనం ఊహించనంత గొప్ప దేవుడు మనకున్నాడు. కనుక మనం భయపడనక్కర్లేదు, కృంగిపోనక్కర్లేదు, బాధపడనక్కర్లేదు. ప్రభు సన్నిధిలో మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలు పెట్టాలి మనం. అది హిందీలో ఒక మంచి సామెత ఉందండి. అదేంటంటే, పెహలే దువా బాద్ దవా. అంటే దాని అర్థం ఏంటంటే, మొదట ప్రార్థన తర్వాత మందు. రోగం వచ్చిందనుకోండి, మందుకు వెళ్లకుండా ముందు ఏం చేయాలంటే ఈ రోగాన్ని గురించి ఎవరికి చెప్పుకోవాలి? దువా అంటే ప్రార్థన, దేవుడికి చెప్పుకోవాలి. సమస్య వచ్చిందనుకోండి, మనుషుల దగ్గరికి వెళ్లకుండా ముందు ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకోవాలి. ఇలా ప్రార్థించకుండా సొంత ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఏమైపోయారో చూద్దాం దేవుని వాక్యంలో. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనం. దినవృత్తాంతం మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయుదారని వెతికినందుకు సౌలు హతమాయెను. సౌలు యొక్క రాజ్యాన్ని ఫిలిష్తీయులు చుట్టుముట్టేశారు. ఫిలిష్తీయుల దగ్గర మారణాయుధాలు బోలెడు ఉన్నాయండి, వీళ్ళకేమో లేవు సరైనటువంటి ఆయుధాలు ఇశ్రాయేల్. అప్పుడు సౌలు దేవుని యొద్దకు వెళ్ళి చెప్పుకోవాల్సింది పోయి సోదె దాని దగ్గరికి వెళ్ళాడు. కర్ణపిశాచాలు చెప్పాడు. సోదె దాని దగ్గరికి వెళ్ళి దాని దగ్గర విన్నవించుకున్నాడు తన కష్టాన్ని. ఏమైపోయాడంట? సౌలు హతమాయను. చూసారా? 2వ దినవృత్తాంతములు 16:12. ఇంకోటి కనపడతాడు, ఆస అనేటువంటి రాజు. 16:12 2వ దినవృత్తాంతం. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా వద్ద విచారణ చేయక దేవునికి చెప్పుకోకుండా వైద్యులను పట్టుకొనెను. మనుషులను పట్టుకున్నాడు. వైద్యులను మనుషులే కదా. అక్కడ తర్వాత అతడు తన పితరులకు కూడా జబ్బు బాగుపడలేదు, పితరులతో కూడా నిద్రించాడు, చచ్చిపోయాడు. కనుక ఏ కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, బాధ వచ్చినా దేవునికి ముందుగా మనం ఏం చేయాలండి? చెప్పుకోవాలి. తర్వాత మన ప్రయత్నం. అది బైబిల్ సీక్రెట్. అది ముందు దేవునికి చెప్పాలి, చెప్పిన తర్వాత మన ప్రయత్నం చేసుకోవాలి. కనుక కృంగిపోవాల్సిన అవసరం లేదు. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను నా ప్రశ్న. ఒక రైతు తన యొక్క పొలానికి వెళ్ళి రోజంతా కష్టపడి సాయంత్రం వచ్చేటప్పుడు ఒక పెద్ద పచ్చిగడ్డి మూట నెత్తిన పెట్టుకొని ఇంటికి వచ్చి అలా వేసేసాడు. కుర్చీలో కూర్చున్నాడు. పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడ్డాడు, బరువైన మూట మోసుకొచ్చాడు.
ఈ రైతు భార్య ఏం చేసిందంటే, అయ్యో నా భర్త చాలా కష్టపడి వచ్చాడు, చెమటలు కట్టుకున్నాడు, ఏదైనా స్నాక్స్ తయారు చేసి ఇవ్వాలని వెంటనే ఉల్లిపాయలు కోసేసి శనగపిండి కలిపేసి ఏం చేసింది, పకోడీ తయారు చేసింది. ఆ ప్లేట్ నిండా పకోడీ తెచ్చి పకోడీ తింటూ ఉన్నాడు. తింటూ ఉండగా పెద్దగా అరిసింది భార్య. ఏమండో అని, ఏమ్మా ఏం జరిగింది అంటాడు. బాత్రూంలోకి పాము వెళ్తుందండి అంది. పాము వెళ్తుందండి ఒప్పు. తినేవాడు ఏమన్నా అంటే, ఏమన్నా మగాడిని పిలువు అంటున్నాడు. ఇదేంటి మా ఆయన మగోడే కదా, మగాడిని పిలవమంటే, ఏమయ్యా ఈయన మగాడిని పిలవమంటావేంటి, నువ్వు మోసుకొచ్చిన పచ్చిగడ్డి తింటున్నావా, నేను చేసుకొచ్చిన ఉల్లిపాయ పకోడీ తింటున్నావా అంది. వెంటనే లేచాడు, దుడ్డు కర్ర తీసుకొని 2 బాదులు బాదాడు. భార్యను కాదు, పావును కొట్టాడు. కోపం వస్తే భార్యను కొట్టేవాడే. పౌరుషం వచ్చింది. పౌరుషం వచ్చి దేన్ని కొట్టాడు, పావును కొట్టాడు. అది పౌరుషము గలవారై ఉండు, మెలకువగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండు, పౌరుషము గలవారై ఉండు, బలవంతులై ఉండండి, మీరు చేయు కార్యములనియు ప్రేమతో చేయి. కనుక ఈ 4 విషయాల్లో మనం మెళకువగుంటే క్రైస్తవ జయ జీవితాన్ని మనం కొనసాగించవచ్చు. దేవునికి నమ్మకస్తులుగా, దేవునికి ప్రియులుగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం జీవించినట్లుగా ఈ మెళకువలు కలిగి గొప్ప జీవితాన్ని పొంది ప్రభువుకి ఎంతగానో ప్రభు సంతోషించే విధానంలో మనం మన జీవితం ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఓకే అండి, ఇప్పటి వరకు